ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రఘునందన్ రావు ముందు తన పార్టీ బీజేపీకి పాఠాలు చెప్పాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9 లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈ రోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈ రోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందజేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చుకుంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచన చేయండి. మీరు బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సరైనది కాదు. సామాజిక న్యాయం ఎక్కడైనా ఉందంటే, అంతర్గత ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ.